Yeah, good morning, good afternoon, good evening. Welcome to 24 Technologies. Today we are going to discuss about interfaces, loopback interfaces. Okay, ఈ లూప్ బ్యాక్ అంటే వర్చువల్ ఇంటర్ఫేసెస్ ను మనం ఏ రకంగా లాజికల్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేస్తాము ఇన్ ప్యాకెట్ ట్రేసర్. Okay, here we are going to take one router. Okay, అండ్ దీనికి ఇంటర్ఫేసెస్ ఏమేమి ఉన్నాయి? జస్ట్ గీగా 000 అండ్ 001 అని చెప్పేసి ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ మనం సీరియల్ ఇంటర్ఫేసెస్ ఈ రకంగా మనం ఇక్కడ కూడా తీసుకోవడానికి మనకు స్కోప్ ఉంటుంది. ఓకే, తర్వాత ఐ నీడ్ టు డూ పవర్ ఆన్. ఓకే, సిస్టమ్ రీబూట్ అవుతుంది. సిస్టమ్ ఇన్ ద సెన్స్ రౌటర్ రీబూట్ అవుతుంది. బట్ నాకు ఫిజికల్ ఇంటర్ఫేసెస్ అనేటివి ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి, ఫిజికల్ హార్డ్వేర్. అండ్ నేను ఇక్కడ లాజికల్ ఇంటర్ఫేసెస్ కూడా కావాలి అంటే లూప్ బ్యాక్ ఇంటర్ఫేసెస్ కావాలి. ఆ లూప్ బ్యాక్ ఇంటర్ఫేసెస్ కు ఐపీ అడ్రస్ అసైన్ చేయాలి అనే దాని గురించి మనము డిస్కస్ చేద్దాం. ఎందుకు అవి లూప్ బ్యాక్ ఇంటర్ఫేసెస్ అంటే మనకు ఓఎస్పిఎఫ్ లో చూస్తే లూప్ బ్యాక్ ఇంటర్ఫేసెస్ దేనికైతే హైయెస్ట్ ఉంటాయో దానికి ప్రియారిటీ అనేది హై ఉంటుంది. అంటే సెకండ్ ప్రియారిటీ, ఫస్ట్ రౌటర్ ఐడికి ఫస్ట్ ప్రియారిటీ అండ్ సెకండ్ ప్రియారిటీ వచ్చేసి లూప్ బ్యాక్ ఇంటర్ఫేసెస్. మనం లూప్ బ్యాక్ ఇంటర్ఫేసెస్ ఎప్పుడు క్రియేట్ చేయలేదు, బట్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. ఆ లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ ఇక్కడ కాన్ఫిగ్ మోడ్ లోకి కాన్ఫిగ్ టెర్మినల్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ నాకు ఇంటర్ఫేసెస్ ఏవేవి ఉన్నాయి అని చెప్పేసి మనం ఒకసారి చెక్ చేసుకుందాం. దానికి మనము ఏం చెక్ చేసుకోవచ్చు? డూ షో ఐపీ ఇంటర్ఫేస్ ఓకే, డూ షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్ అని మనం కొట్టినాము అంటే నాకు ఏ ఏ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి అని చెప్పేసి నేను చూసుకోగలిగిన. ఏది గీగా ఈథర్నెట్, గీగా 001 అండ్ ఓకే, నాకు ఇక్కడ లూప్ బ్యాక్ ఇంటర్ఫేసెస్ సేవ్. లూప్ బ్యాక్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేయడము, దానికి ఐపీ అడ్రస్ అసైన్ చేయడము చాలా ఈజీ. బట్ దానికి సంబంధించిన కమాండ్ ఏంటి? ఇంటర్ఫేస్ లూప్ బ్యాక్ జస్ట్ 0 అయిపోయింది, అంతే. ఇప్పుడు మళ్ళీ సేమ్ కమాండ్ నేను సెర్చ్ చేస్తే డూ షో ఐపీ ఇంటర్ఫేస్, నాకు ఇక్కడ లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ కూడా వచ్చింది. బట్ దీనికి ఐపీ అడ్రస్ అసైన్ కాలేదు. ఇఫ్ యూ వాంట్ క్రియేట్ వన్ మోర్ లూప్ బ్యాక్, ఎస్ యూ కెన్ డూ. ఈ లూప్ బ్యాక్ స్పెషల్ ఏంటి అంటే మీరు క్రియేట్ చేసిన వెంటనే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి డౌన్లో ఉన్నాయి. నో షట్ డౌన్ అని ఇచ్చిన తర్వాతనే ఇది అప్ అవుతుంది. బట్ దీనిలకు నో షట్ డౌన్ అనే కమాండ్స్ ఇవేం అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఒక ఇంటర్ఫేస్ ను క్రియేట్ చేసిన వెంటనే లూప్ బ్యాక్ 0, లూప్ బ్యాక్ 1 అని క్రియేట్ చేసిన వెంటనే అది ఇమ్మీడియట్ గా అప్ అవుతుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ. అండ్ ఇప్పుడు దీనికి ఐపీ అడ్రస్ అసైన్ చేయడం ఎట్లా? ఫస్ట్ మనం ఏ లూప్ బ్యాక్ లో ఉన్నాము, ఏ ఇంటర్ఫేస్ లో ఉన్నాము? లూప్ బ్యాక్ 1 అనే ఇంటర్ఫేస్ లోకి ఎంటర్ అయినా కావాలంటే మళ్ళీ ఎగ్జిట్ అని కొట్టేసి లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ 0 అనే దానికి నువ్వు ఎంటర్ అయిన తర్వాత దానికి ఐపీ అడ్రస్ అసైన్ చేయాలి. ఐపీ అడ్రస్ 192.168. ఏది తీసుకుందాం? 50.1 అని చెప్పేసి అసైన్ చేస్తున్నా. ఇక్కడ నేను డైరెక్ట్ గా ఎంటర్ కొట్టినానంటే ఆల్వేస్లీ ఎర్రర్ ట్రిగ్గర్ అవుతుంది, ఎందుకంటే సబ్నెట్ మాస్క్ ఇవ్వలేదు కాబట్టి. ఇన్వాలిడ్ కమాండ్, ఇన్కంప్లీట్ కమాండ్ సారీ. దీనికి ఏం చేయాలి? నేను 255.255.255.0 ఇది ఇచ్చిన తర్వాత యాక్చువల్గా మనం ప్రీవియస్గా అయితే ఐపీ అడ్రస్ అసైన్ చేసిన తర్వాత నో షట్ అనే కమాండ్ ఇచ్చేవాళ్ళం. బట్ ఇది ఆల్రెడీ అప్లో ఉంది, నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి చూద్దాం. దాని బ్రీఫ్ చూసినామంటే ఇక్కడ మీరు చూడండి, దానికి ఐపీ అడ్రస్ ఇక్కడ అసైన్ అయిపోయింది. మనం ఏమైనా దీన్ని మాన్యువల్గా ఏమైనా డౌన్ చేసుకోవచ్చా అని చెప్పేసి ఒకసారి చెక్ చేద్దాం. షట్ డౌన్. ఓకే, మళ్ళీ బ్రీఫ్. ఓకే, మీరు మాన్యువల్గా షట్ డౌన్ చేస్తే తప్ప అది షట్ డౌన్ కావట్లేదు. అంటే బై డిఫాల్ట్ అది అప్లో ఉంది. నేను ఫోర్స్ఫుల్గా దాన్ని ఏం చేసినాను? బాబు నువ్వు డౌన్ ఓలు అంటే షట్ డౌన్ మోడ్లోకి వెళ్ళు అని చెప్పేసి ఇచ్చిన. యాక్చువల్గా నేను ఎప్పుడు ఇస్తాను షట్ డౌన్ అనేది? నో షట్ అనేది అది డౌన్లో ఉంటే. బట్ ఆల్రెడీ ఇది అప్లోనే ఉంది, నాకు నో షట్ డౌన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అగైన్ నేను అప్ చేయాలి అంటే నో షట్ డౌన్ అనే కమాండ్ ఇచ్చినాను అంటే అది డిఫాల్ట్గా అప్ అయిపోయి ఉంటుంది. బట్ నేను ఇది మాన్యువల్గా చేసిన ఆపరేషన్, అప్ కావాలి అని. బట్ ఇక్కడ ప్రీవియస్గా ఏది అన్సెట్, ఇక్కడ మాన్యువల్గా ఏం సెట్ చేయాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్గా అప్ ఉంది.
ఇంకొకటి ఏదన్నా మనం లూప్ బ్యాక్ ఇద్దాము అంటే ఎగ్జిట్ నా దగ్గర ఏదుంది ఇంటర్ఫేస్ లూప్ బ్యాక్ 1 అని చెప్పేసి కూడా నేను క్రియేట్ చేసుకున్నా. దానికి కూడా ఐపీ అడ్రస్ అసైన్ చేద్దాం. ఐపీ అడ్రస్ 192.168 డాట్ నేను అది ఏది 15 తీసుకున్నది. ఎస్ 50 50.2 255.255.255.0. ఓకే. మళ్ళీ ఒకసారి దీనికి ఐపీ అడ్రస్ అసైన్ అయిందా లేదా చూసుకోవాలంటే బ్రీఫ్‌లోకి వెళ్లి మనం చూసుకున్నామంటే యెస్. ఇదేది మాన్యువల్‌గా నేను ఐపీ అడ్రస్ అసైన్ చేశాను. ఇది బై డిఫాల్ట్ అప్‌లో ఉంది. ఇది మనము ఇంటర్ఫేసెస్ అంటే లూప్ బ్యాక్ ఇంటర్ఫేసెస్, లాజికల్, వర్చువల్ ఇంటర్ఫేసెస్‌ను మనము అసైన్ చేయడం. నాకు ఫిజికల్ ఇంటర్ఫేస్ లేదు. ఫిజికల్ పోర్ట్ లేదు. బట్ నేను ఈ ఇంటర్ఫేస్ ఉంది అని చెప్పేసి ఊహించుకొని నేను క్రియేట్ చేసుకున్న దానికి లాజికల్‌గా ఒక ఐపీ అడ్రస్ అసైన్ చేశాను. బట్ ఈ లూప్ బ్యాక్ అడ్రస్‌కు అండ్ ఫిజికల్ ఇంటర్ఫేసెస్‌కు ఈ 2 ఇంటర్ఫేసెస్‌కు డిఫరెన్స్ ఏంటి అంటే సింపుల్‌గా ఇవి వీటితో కంపేర్ చేస్తే లూప్ బ్యాక్స్ చాలా ఫాస్ట్‌గా వర్క్ అయితాయి. బట్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినామంటే ఈ గీగా, సీరియల్ ఏవైతే ఉన్నాయో ఇంకా ఫాస్ట్ ఈథర్‌నెట్ ఉండొచ్చు వాటెవర్. వాటికంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో లూప్ బ్యాక్ అనేది ఇప్పుడు తక్కువ. ఎందుకంటే అవి లాజికల్. మీకెక్కడ ఉన్నాయి, ఏం చేస్తున్నాయని తెలీదు. బట్ వర్క్ చేయడంలో మాత్రము వీటితో కంపేర్ చేస్తే ఇది చాలా స్పీడ్‌గా వర్క్ అవుతుంది. ఓకే. అందుకనే ఓఎస్‌పీఎఫ్‌లో మనకు లూప్ బ్యాక్ ఇంటర్ఫేసెస్ ఎన్నైతే ఎక్కువ ఉంటాయో దానికి ప్రిఫరెన్స్ అనేది హై ఉంటుంది. ప్రియారిటీ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. ఓకే. దిస్ ఈస్ అవర్ టుడేస్ క్లాస్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రీచ్ మీ ఔట్ ఇన్ కామెంట్ బాక్స్. థాంక్ యూ.